తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన సభకు తరలి వచ్చిన జనాన్ని చూసి పేర్ని నానికి వణుకు పుట్టిందని అన్నారు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు. అందుకే పేర్ని నాని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టే సత్తా వైసీపీకి ఉందా అని సెటైర్లు వేశారు. కనీసం అభ్యర్థులను కూడా నిలబెట్టుకోలేని వైసీపీ పవన్పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ స్వార్థం లేని రాజకీయాలు చేస్తున్నారని కొనియాడారు. జనసేన పార్టీ మీటింగ్ పెట్టుకున్నా, తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టుకున్నా పేరు నాన్నగారికి నిద్ర పట్టదేమో అని నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే మీటింగ్ ఇంకా అవసరం, నాన్నగారి స్టేట్మెంట్ టీవీలో వచ్చేస్తా ఉంటది. ఎందుకు అంత భయపడుతున్నారు నాన్నగారు అని సందర్భంగా నేను నాన్నగారిని ప్రశ్నిస్తున్నా. తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తే తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మంచి కార్యక్రమాలు చేసి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక మంచి పవిత్ర ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఆడిపోసుకోవటం అన్నది ఆకాశం మీద ఉమ్మెత్తే తిరిగొచ్చి ముఖం మీదే పడుతున్నట్టుగా అవన్నీ కూడా మీకే వర్తిస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ పేరు నాని గారు గుర్తుపెట్టుకోవాలని ఖచ్చితంగా తెలియపరుస్తున్నా. 175 మేమే నెగ్గుతాం కాదు, అసలు 175 మందికి పోటీ పెట్టగలరా లేదా, మరియు నామినేషన్ టైంకి ఆ పరిస్థితి మీరు చూసుకుని మీ పార్టీ గురించి మీరు ఆలోచించుకోండి. జనసేన పార్టీ గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. దానికి సమర్థవంతమైన నాయకత్వం ఉంది. జనసేన పార్టీకి దమ్ము, ధైర్యం, సత్తా, ఆలోచన, అవగాహన కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి అపార అనుభవం కలిగినటువంటి పెద్దల గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళు ఎవరి పార్టీ పని చూసి